కుక్కట్పల్లి నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో బాలానగర్ డివిజన్కు చెందిన కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే కృష్ణారావు నేతలకి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డివిజన్ నుంచి మధు ఆధ్వర్యంలో పుట్టపర్తి మధు ఆధ్వర్యంలో సుమారుగా 100 మంది కాంగ్రెస్ పార్టీని చేస్తున్నటువంటి దొంగ మాటలు, దోపిడి మాటలు, అబద్ధ మాటలతో వినలేక టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా అభివృద్ధి జరిగింది, ఈ 14 నెలల్లో ఏ రకంగా జరిగిందని చూసి మరి కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవ చేసినటువంటి పుట్టపర్తి మధు గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ చేయడానికి రావడానికి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే నిదర్శనం. ఈ రాష్ట్రంలో అన్ని అబద్ధాలే. రైతులకు మోసం, ఆడపిల్లలకు పింఛన్లు ఇస్తా అని చెప్పి ముసలి వాళ్ళకు 4,000 ఇస్తాన మోసం, 2,500 రూపాయలు ఇంటింటికి ఇస్తాన మోసం, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పిన మోసం, ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తామన్న మోసం, 420 హామీలు ఇచ్చి 420 చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలకే ఈరోజు ప్రజలు విసికెత్తి ఇవాళ ఎంత భయంకరంగా ఉంది రాష్ట్రం అంటే గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ఇవాళ ఎంత గొప్పలు చెప్పుకుంటారు అంటే 14 నెలల్లో దేశము స్వతంత్రం వచ్చేప్పటి నుంచి చేయనంత అభివృద్ధి 14 నెలలు చేసామని గొప్పలు చెప్పుకుంటారు అంటే ఎంత దుర్మార్గంగా ఆలోచన చేయాలి. హైదరాబాద్ నగరంలో మేం కట్టినటువంటి బ్రిడ్జుల కింద రంగులేసి ఆ బ్రిడ్జే మాదంటున్నారు. ఈ రకమైన బుద్ధి